ఓం. ఐత్రేయ ఉపనిషత్తు మనకు ఐత్రేయ ఉపనిషత్తును బోధించినటువంటి అభయానంద సరస్వతి గారికి అనేక ప్రణామములు. అలాగే తత్వవేదానంద సరస్వతి, చిన్మయ వారు, పరమార్థానంద స్వామి, దయానంద సరస్వతి గారు, కుంపెల్ల దక్షిణామూర్తి గారు ఇత్యాది అనేక మంది బోధనలు మనకు చాలా ఉపయోగంగా ఉన్నాయి. వాళ్ళందరికీ చాలా ప్రణామములు. మనము ఐత్రేయ ఉపనిషత్తులో మొత్తం 3 ఖండాలు, 3 అధ్యాయాలు. మొదటి అధ్యాయంలో 3 ఖండాలు, అవి ముగించుకున్నాము. రెండవ అధ్యాయానికి వెళ్ళే ముందు మొదటి అధ్యాయానికి రెండవ అధ్యాయానికి మధ్యలో ప్రవేశ శృతులు అంటూ భగవత్పాదులు వారు రాశారు. వాటిలో ఉన్నాం. ఆ ప్రవేశ శృతులలో కొంత భాగాన్ని చూసి ఉన్నాం. ఈనాడు ఆ తరువాయి భాగాన్ని మళ్ళీ చూస్తాం, కంటిన్యూ చేస్తాం. ఏం చెప్పుకున్నామో, ఇంతవరకు ఏం చెప్పుకున్నామో ఒక మారు జ్ఞాపకం చేసుకుని మళ్ళీ వాళ్ళ కథలోకి వెళ్దాం. అనుప్రవేశ శృతి లేక ప్రవేశ శృతి. సహయేష ఇహ ప్రవిష్ట. ఆ సహ ఎవరు వ్యాఖ్యానించుకున్నాం. సహ అంటే ముందు చెప్పిన అవ్యాకృతమని అర్థం వస్తున్నా ఈ సర్వనామానికి ఇక్కడ సహ అంటే పరబ్రహ్మము అంటూ భగవత్పాదులు వారు నిర్ధారించారు. సో ఆ పరబ్రహ్మమే ప్రవేశించారు. ప్రవిష్ట అంటే ప్రవేశం చేశాడు. దీనికి అర్థం చెప్పే ముందు శంకరుల వారు 5 వాదనలను ప్రవేశపెట్టి వాటిని ఖండించారు. మొదటిది ఏమిటి? గృహం నిర్మించాక రామబ్రహ్మం గారు గృహంలో ప్రవేశించారా అన్నట్టుగానా? అది సరిపడదు. ఎందుకు? గృహము తాలూకా పరిమాణము ఎంత పెద్ద గృహమైనా పరిచ్ఛిన్నము. అందులో వెళ్ళే ఆయన లోపల కూర్చుని ఆయన గృహం కన్నా చిన్నవాడై ఇంకా పరిచ్ఛిన్నంగా ఉంటాడు. పరమాత్మ, సర్వవ్యాపకుడైన పరమాత్మ ఒక గృహంలో ఎలా దాస్తాము? దాచలేము. సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ, నిత్య సత్యమైనటువంటి పరమాత్మ గృహాంతర్గతుడై పరిచ్ఛిన్నుడై ఎలా ఉంటాడు? ఉండడు. అయితే ప్రవేశించలేదా? కాదు. చూద్దాం. సో మొదటి వాదన, గృహములో గృహ యజమాని ప్రవేశించారు అనేటటువంటిది కుదరదు. రెండవది, పరమాత్మ గృహం ప్రవేశించలేదండి. పరమాత్మ గృహం నిర్మించారు. ఆయన ఉపాదాన కారణము, నిమిత్త కారణము, ఆయనే బిల్డరు. ఏ బిల్డర్ గారేమో 600 ఫ్లాట్లు కట్టారు. ఆ ఫ్లాట్లలో ఒక్కొక్క ఫ్లాట్లో ఒక్కొక్క ఫ్యామిలీకి అమ్మారు. ఏ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ హెడ్తో పాటుగా ప్రవేశించినట్టుగా ఉంటుంది. అయితే గృహం నిర్మించే ఆయన పరమాత్మ, గృహంలో ప్రవేశించిన ఆయన జీవాత్మ. అంచేత అనేక జీవాత్మలు, ఒకే పరమాత్మ. అలా సరిపోతుంది, అలా చెప్పుకుందాము. జీవాత్మలు మన కనిపిస్తున్నాయి కదా, ఎక్కడ పడితే అక్కడ జీవాత్మ. నేనో జీవాత్మ, మీరో జీవాత్మ, రవిప్రకాశో జీవాత్మ, ఇంకొకరో జీవాత్మ, ఏనుగో జీవాత్మ, చీమో జీవాత్మ. ఇన్ని జీవాత్మలు ఉన్నాయి. ఈ జీవాత్మలన్నీ కూడా వేరువేరుగా ఉండి పరమాత్మ కన్నా భిన్నంగా ఉండి, పరమాత్మ వీళ్ళకి ఇళ్ళు తయారు చేసి ఒక్కడికి ఒక్కొక్క గృహము. మరి మీరు అందరూ ఎవరింట్లో వాళ్ళు ప్రవేశించండి, మీకు అనుమతి ఇస్తున్నాను అని ప్రవేశింపజేశారు అంటే చాలా బాగుంది వినడానికి. కానీ అక్కడ ఏకత్వం రాదు, అద్వైతం ఉండదు, ద్వైతం వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యము తత్సృష్టివా తదేవానుప్రావిశత్. తైత్రీయ శృతి అంటే దేనిని సృష్టించి అందులో ఆయనే ప్రవేశించారు. మరి ఆయనే ప్రవేశించారంటే కాంట్రాక్టర్ గారే ఉంటున్నారంటే, ఆ బిల్డర్ గారే, మరి వేరే వాళ్ళు ఎలా ఉంటారు? ఉండడానికి వీలు పడదు. సో కాంట్రాక్టర్ జీవాత్మ, పరమాత్మ ఇస్ కాంట్రాక్టర్, జీవాత్మ ఇస్ ది ఓనర్ ఆఫ్ ది ఫ్లాట్. పనికిరాదు. ద్రవ్య గుణవత్
అంటే ఒక ద్రవ్యంలో గుణం ఉంటుంది కదా, దాంతో పాటుగా ద్రవ్య గుణవత్ అంటే ప్రవేశించినట్టుగా ఉంటుంది. అంటే ద్రవ్యంలో గుణం ప్రవేశించిందంటే నైయాయికులు ఇలా అంటారు. దీంట్లో ప్రాబ్లం ఏమిటంటే గుణం అనేది ద్రవ్యం మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, అగ్ని అగ్ని అనేటటువంటి ద్రవ్యానికి గుణము వేడి. ఆ వేడి దేని మీద ఆధారపడింది? అగ్ని మీద ఆధారపడింది. ఎప్పుడూ కూడా గుణము వస్తువు మీద ఆధారపడింది. మరి పరమాత్మ గుణమయ్యి ఈ ప్రపంచంలో ఉన్న ఒక్కొక్క ఉపాధి ద్రవ్యం అయితే, ఈ ఉపాధిలో పరమాత్మ ప్రవేశించాలి అంటే పరమాత్మ గుణము, ఈ ఉపాధి గుణి అవుతారు. ఆ విధంగా ఉంటే ఏమవుతుంది? గుణము వస్తువు మీద ఆధారపడాలి, అంటే పరమాత్మ ఉపాధి మీద ఆధారపడాలి. అది కుదరదు. పరమాత్మ దేని మీద ఆధారపడే పరతంత్రము కాదు, స్వతంత్రము కనుక. నాలుగవ ఆర్గ్యుమెంట్ ఏమిటి? ఫలే బీజవత్. ఒక పండు ఉందండి, దానిమ్మ పండు లేకపోతే జామ పండు. అందులో చిన్న 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 బీజములు ఉన్నాయి. ఆ ఫలము బాగా పండి ఎండి ఆ బీజాలు వేర్పడి దాంట్లోంచి కిందకి రాలి మొక్కలు వచ్చేటట్టుగా అలా తీసుకుంటే ఫలము బీజము ఆ, బీజమునందు ప్రవేశించలేదు. ఒకటి ప్రవేశం కాదు. రెండవది, ఫలములో ట్రాన్స్ఫార్మేషన్ రాకుండా బీజం ఏర్పడదు. పరమాత్మలో ధర్మంగా మార్పులు చెందడానికి, వికారాలు కలగడానికి పరమ మార్పు చెందినట్టుగా పరమాత్మ ట్రాన్స్ఫర్మేషన్ మార్పు చెందడం కాదు. కాబట్టి ఫలే బీజవత్ క్యాన్సిల్డ్. ఎన్ని క్యాన్సిల్డ్? గృహ యజమాని గృహప్రవేశం, గృహము యొక్క నిర్మాణం చేసిన బిల్డరు, వేర్వేరు యజమానులు జీవాత్మలు పనికిరాలి. గుణము ద్రవ్యము పరతంత్రం అయిపోతుంది, పనికిరాలి. ఫలే బీజవత్, ఫలం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, బీజం కావాలి అంటే ట్రాన్స్ఫర్మేషన్ పరమాత్మకు నాట్ పాసిబుల్. ఇంకా దర్పణే ప్రతిబింబవత్. పోన్లేండి, ఇది దర్పణంలో ప్రతిబింబం రోజు చెప్తున్నారు కదా వేదాంతంలో, అలా చెప్పేద్దాం. చాలా ఈజీగా ఉంది కదా, ఆయన బింబము మనం ప్రతిబింబము, గొడవ లేదు. బాగానే ఉందండి. కానీ పరమాత్మ దర్పణంలో తన్ని తను చూసుకోవాలంటే పరమాత్మ వేరు, దర్పణం వేరు, రెండు ఉండాలి కదా. సూర్యుడు కొలనిలో నీరు అంటే వేరువేరుగా చెప్పిస్తున్నాడు. ఎందుకంటే సూర్యుడు అక్కడ ఉన్నాడు, కొలంలో నీరు ఉన్నాయి, రెండు వేరుగా ఉన్నాయి కాబట్టి సూర్యుడు ఇక్కడ ప్రతిబింబించాడు అంట. అద్దంలో కనబడ్డాడు సూర్యుడు అంటున్నాం. మరి ఇప్పుడు సూర్యుడి కంటే అద్దం వేరుగా ఉంది కదా. మరి అలా పరమాత్మ కన్నా ఇంకోటి వేరుగా ఉంటే మరి పరమాత్మ ఇంకేమి పూర్ణము, ఒక అపూర్ణుడు అయిపోతాడు. అద్వైతం కుదరదు. అది. కానీ వేదాంతం ఈ దర్పణే ప్రతిబింబవత్ అన్నది ఒప్పుకుంటుంది. కానీ ఆ దర్పణం అనేదే ఒక మిథ్య. ఇక్కడ దర్పణం ఏమిటి? ఒక్కొక్క జీవునిలో ఉండేటటువంటి మనస్సు. ఈ మనస్సే ఓ మిథ్య అన్నట్టయితే దర్పణం మిథ్య అయిపోతే ఉన్నది ఒకటే అవుతుంది. దర్పణంలో ఎన్ని ప్రతిబింబాలు ఎన్ని దర్పణాల్లో కనిపించినా అవన్నీ మిథ్యాత్వమే కానీ భిన్నత్వం లేకుండా త్వరపడుతుంది. అది ఫైనల్ ఆన్సర్. బట్ ఇక్కడికి దర్పణే ప్రతిబింబవత్ డైరెక్ట్గా పనికి రాదు. సరే అయితే ప్రవేశించలేదన్నద్దాం పోని అన్నారు ఇంకొకరు వచ్చి. ఆయన ఏం ప్రవేశించలేదండి, ఊరికే ప్రవేశించారు అన్నట్టు రాశారు, ఆయన ఏం ప్రవేశించలేదు. అదేమిటండి, శృతి ఎక్కడని తప్పు చెప్తుందా? కొన్ని ఒక్క శృతే? ప్రతి శృతిలోనూ తత్సృష్టా తదేవ ఆమె అనుప్రావిశత్. ఏదైతే తనే ఆలోచించాడు, సృష్టించారు, సృష్టించి దాంట్లో ప్రవేశించారని చెప్తున్నారు. ఈ విధంగా ప్రవేశించి మరి శృతి చెప్పినప్పుడు అది తప్పెలా అవుతుంది? అయ్యా మిత్రమా, సౌమ్య, అమ్మాయి, ఏమిటి శృతి చెప్పదలుచుకుంది? ఉపనిషత్తుల సారం ఏమిటి? జీవ పరమాత్మల ఏకత్వం కదా చెప్పాలి. మరి ఈ సృష్టి అంతా చెప్పారండి అంటే ఈ సృష్టి అనేది అర్థవాదము. అర్థవాదము అంటే నువ్వు అర్థం చేసుకోవడానికి, అది కాన్సెప్షువలైజ్ చేయడానికి చెప్పిందే కానీ ఇది ఒక స్థుతి లేక అర్థవాదము, గౌణము సెకండరీ. ద ప్రైమరీ టీచింగ్ ఈజ్ జీవాత్మ పరమాత్మల ఐక్యము. అది తెలుసుకోవడం. ఏదైనా ఒకటి కానీ అబ్సల్యూట్ విషయం చెప్పదలుచుకుంటే దానికి ఒక ఫలం చెప్తారు.
ఇక్కడ శృతిలో ఎక్కడా కూడా నువ్వు సృష్టి గురించి తెలుసుకోవయ్యా నీకు మోక్షం కలుగుతుంది అనే స్టేట్మెంట్ ఎక్కడా లేదు. అంటే దేర్ ఇస్ నో ప్రత్యక్ష ఫలం ఇవ్వదు ఈ సృష్టి తెలుసుకోవడం వలన. అందువలన ఇది అర్థవాదము. వాట్ ఈస్ ద ప్రైమరీ టీచింగ్? ప్రైమరీ టీచింగ్ జీవ పరమాత్మల ఏకత్వము. అవే మహావాక్యాలు. ఓకే. ప్రత్యక్ష ఫలాన్ని ఇవ్వనటువంటి భాగాన్ని విధివాక్యంతో కలుపుతారు. ఇది మీమాంస సూత్రం. అంటే ఏదైతే ప్రత్యక్ష ఫలం ఇవ్వదో దానిని విధివాక్యము లేక అర్థవాదము అంటారు. విధివాక్యం అంటే ఏమిటి? పరమాత్మ జ్ఞానం విధిస్తున్నారు. ఆ పరమాత్మ జ్ఞానాన్ని విధించడానికి సాపేక్షికంగా ఎన్నో విషయాలను బోధించి అక్కడికి తీసుకువెడతారు. పరమాత్మ జ్ఞానం కావాలంటే సృష్టి గురించి తెలుసుకోవాలి. సృష్టి గురించి తెలుసుకోవాలంటే మనస్సు అనే దర్పణంలో అది ప్రతిబింబించిందని చెప్పాలి. మనసు అంటూ ఉండాలి. మనసు గురించి తెలుసుకోవాలి అంటే అనుప్రవేశం తెలుసుకోవాలి. అనుప్రవేశము అర్థం చేసుకోవడానికే కానీ అనుప్రవేశం ప్రైమరీ టీచింగ్ కాదు. ఓకే. సాక్షి రూపంలో పరమాత్మ ప్రతి జీవుని యొక్క మనస్సు వెనుక అందుబాటులో ఉన్నాడు అని చూపించడమే మనకు తాత్పర్యం. పరమాత్మ జీవాత్మ రూపేణ వర్తతే. వాట్ ఈస్ ద స్టేట్మెంట్? పరమాత్మ ఈజ్ జీవాత్మ. నంబర్ వన్. పరమాత్మ జీవాత్మ రూపేణ వర్తతే. ఇదే అనుప్రవేశ శృతి తాలూకా ఫైనల్ ఆన్సరు. అంటే ఏమిటి? జీవాత్మయే పరమాత్మ, వేరే జీవాత్మ లేదు. పరమాత్మయే జీవాత్మ. అహం బ్రహ్మాస్మి అనేటటువంటిది బోధించాలి. అది బోధించడానికి 5 వాదాలు చెప్పి వాటిని ఖండించాం. ఇక ఇంకా కొన్ని వాదాలు వస్తున్నాయి. వాటిని ఈనాడు జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. నోట్ చేసుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ డిస్కస్ చేయాలి. భగవానుడు ప్రవేశం చేశాడు అంటే అర్థవాదమే. సాక్షి రూపంలో అందుబాటులో ఉన్నాడు. డాక్టర్ రామచంద్రరావు గారు హాస్పిటల్లో ప్రవేశం చేశారు అంటే అర్థం ఏమిటి? ఆయన అందుబాటులో కన్సల్టేషన్కి ఉన్నారు. ఎలా ప్రవేశం చేశారు? నడిచొచ్చారా? కారులో వచ్చారా? ఇద్దరు పట్టుకొచ్చారా? వీల్ చైర్లో వచ్చారా అనే ప్రశ్న కాదు. అది అవైలబిలిటీ ఆఫ్ ది పరమాత్మ ఇన్ యూ యువర్ సెల్ఫ్ యాజ్ జీవాత్మ ఈస్ ది ఇంపార్టెంట్ టీచింగ్. కానీ చాలామంది దార్శనికులు దీన్ని అంగీకరించలే. దార్శనికులు అంటే ఇతర దర్శనాలలో ఉన్నవారు అనేక అభ్యంతరాలు లేవదీశారు. వాటన్నిటికీ పాపం జాగ్రత్తగా జవాబు చెప్పారు. ఆయన ఓ 29 పేజీల భాష్యం ఉంది. వాటిలో ముఖ్యమైన వాటిని చూస్తాం. సగటు మానవుని వాదన. సరే, వేదాంతం చదవలేదండి, ఎప్పుడూ ఉపనిషత్తు వినలేదు. వారు జీవాత్మ పరమాత్మ అని చెప్తే ఏమిటయ్యా నీ ఉద్దేశం అంటే ఏం చెప్తారు? అదిగోనండి అక్కడ ఉన్నారండి మహానుభావుడు పరమాత్మ, బ్రహ్మగారు లేకపోతే ఈశ్వరుడు లేకపోతే విష్ణువు ఏదో పేరు పెట్టి ఆయన పరమాత్మ అండి, నేను జీవాత్మగాడినండి, నేను అల్పుడనండి, ఆయన సర్వజ్ఞుడండి. అంటే జీవాత్మలు అనేకము, పరమాత్మ ఒక్కడే సత్యము. ఆ పరమాత్మల అనేకమైనటువంటి పరమాత్మ ఈ జీవాత్మలకు ఆసరాగా ఉంటూ ఎన్ని జీవాత్మలు ఉన్నాయి అనేదే ప్రతి వారు సాధారణంగా అర్థం చేసుకున్నారు. అంటే ఏమిటి? దేర్ ఇస్ వన్ పరమాత్మ అండ్ మల్టిపుల్ జీవాత్మ. జీవాత్మలు అనేకమని మీకు ఎవరు చెప్పారు? జీవాత్మలు అనేకం అంటే ఏమిటి ప్రాబ్లము? జీవాత్మలు అనేకము, పరమాత్మ ఒకడంటే మరి అప్పుడు ద్వైతమే ఉంటుంది కానీ అద్వైతం ఏనాటికి సిద్ధించదు. ఎందుకు అలా అనుకుంటున్నారండి మీరు? జీవాత్మలు అంటే చూసారా, నాకు చెయ్యుందా, మీకు చెయ్యుందా? అలాగే అందరికీ చేతులు ఉన్నాయా? ఉన్నాయి. నాకు మనస్సు ఉందా, మీకు మనస్సు ఉందా? డౌట్ ఉన్నది. సరే, అంటే ఒక్కొక్క వ్యక్తిలోనూ ఒక్కొక్క అనుభవం, రకరకాల అనుభవాల కోసం మనస్సులు వేరువేరుగా ఎలా ఉన్నాయో అలాగే ఆత్మలు కూడా వేరువేరుగా ఉన్నాయి. చేతులు, గుండెకాయలు, తర్వాత ఏమో మనస్సులు, ఆత్మలు. అంటే ఒక ఆత్మ ఇంకో ఆత్మ ఓలా లేవు.
ఈ ఆత్మ వేరు, ఆ ఆత్మ వేరు. ఈ మనసు ప్రకారం ఈ ఆత్మ పనిచేస్తుంది. ఆ మన అంటే వీ హ్యావ్ యాడెడ్ వన్ మోర్ ఇంద్రియ టు ద మైండ్. దట్స్ ఆల్, నథింగ్ మచ్ వండర్ఫుల్ ఇన్ దట్. అంటే వాళ్ళ ఉద్దేశం ఎలా చెప్తారు? చూసారా, అగో సూర్యుడు కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారు. ఆ సూర్యుడు గారు ఒకడే సూర్యుడు, కానీ అనేక ప్రాంతాలలో అనేకంగా కనిపిస్తున్నాడు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచున్నాను రాశారు పోతన గారు. అరే నెక్స్ట్ ఏమిటి రాశారు చూడవయ్యా, తోచు పోలిక అన్నారయ్యా. దట్స్ నాట్ ఫైనల్. ఓకే. సూర్యుని చేత ప్రకాశించబడే వస్తువులు అనేకము, ప్రకాశింపచేసే సూర్యుడు ఒక్కడే, ప్రకాశింపచేస్తున్నటువంటి పరమాత్మ ఒక్కడే, ప్రకాశింపజేయబడేటటువంటి మనస్సులు అంటే జీవాత్మలు అనేకము అనేటటువంటివి. సాక్షి చైతన్యం ఒక్కటే, జీవాత్మలు అనేకము అని వాళ్ళంటే దానికి జవాబు ఏమిటి? నాయన, జీవాత్మలు ఎక్కువ ఉండవు, ఒక్కటే ఉంటుంది. ఆ ప్రకాశింపచేసే పరమాత్మ యొక్క రిఫ్లెక్షనే ఇక్కడ జీవాత్మగా ఒక్కొక్క దేంట్లోనూ సాక్షి చైతన్యంగా అవైలబుల్గా ఉంది. అటువంటప్పుడు ఈ ఆత్మ అనేదానికి పరమాత్మ వలె ఏ విధమైన సంగము ఉండదు. ఇక్కడ ఉండే ఆత్మ, పక్క వాళ్ళలో ఉండే ఆత్మ, ఏనుగులో ఉండే ఆత్మ, విద్యా వినయ సంపన్నుల్లో ఉండే ఆత్మ, కుక్కగారిలో ఉండే ఆత్మ ఒక్కటి. ఇది వేదాంతం జవాబు. సరే, ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన ఏంటంటారు? అయ్యా, జీవితం దుఃఖభూయిష్టం తెలుస్తూనే ఉంది. లైన్లో నిలబడలేక వస్తున్నాను ప్రతిదానికి. తెల్లారి లేస్తే రాగద్వేషాలు, దుఃఖాలు, సంసారము. దీంట్లో ఉన్న నేను జీవాత్మగాడిని, పరమాత్మ ఏమిటండి? మీరు ఏదో జోక్ చేస్తున్నట్టుగా ఉన్నారు. జీవాత్మ పరమాత్మ ఒకటంటే ఎలా ఒప్పుకోవడం? జీవాత్మ చూస్తే సంసారి, పరమాత్మ చూస్తే అసంసారి అంటున్నారు. మరి జీవాత్మ పరమాత్మ ఒకటంటే మరి మీ పరమాత్మ గారు కూడా గొప్ప పెద్ద సంసారి. అదే మన పురాణాలన్నీ. మన పరమాత్మకు పెద్ద సంసారం కల్పించేస్తాం. మనకు ఒక భార్య ఉంటే ఆయనకు ఇద్దరు భార్యలు, వీలుంటే ముగ్గురు భార్యలు, నాలుగు చేతులు, ఆయనకి ఆరుగురు పిల్లలు. మనకు ఒకళ్ళు ఉంటే మనకు ఒక రథం ఉంటే, కారు ఉంటే ఆయనకి ఆరు రథాలు, లేదా ఆరు గుర్రాలు, ఏవో కల్పించుకుంటూ పోతాం. ఎందుకు? పరమాత్మను సంసారి చేసేసాం కదా. అంటే జీవాత్మ సంసారి కాబట్టి పరమాత్మ కూడా సంసారి. ఆయన అంటే వేదాంతం నేర్చుకున్నాక అప్పుడు ఏమిటైంది? ఇప్పుడు ఎన్ అనేటటువంటి జీవరాశులు ఉంటే పరమాత్మ గారు మరొక సంసారి అయితే n+1 సంసారులు ఉంటారు. అంటే ఎన్ సంసారులు ఉన్నారు మొదట, పరమాత్మను ఇప్పుడు సంసారి చేశాము, n+1 సంసారులు. ఇది ఇది ఎలా అవుతుందండి? జీవాత్మ పరమాత్మ ఒకటే అన్నావు కదా, అన్నారు కదా. అవును, ఒకటే అన్నాను. ఆ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకో. రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. జీవాత్మ పరమాత్మ ఒకటైతే పరమాత్మ సంసారి అని చెప్పక్కర్లేకుండా పరమాత్మ అసంసారి, జీవాత్మ సంసారి అంటే నీకు ప్రాబ్లం. నేనేం చేస్తానంటే ఈ జీవాత్మని కూడా అసంసారి అంటాను. అంటే జీవాత్మ కూడా పరమాత్మలాగే అసంసారి, జీవాత్మ ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ అని చెప్పినట్లయితే అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కానీ మరి జీవుడు సంసారంలో ఉన్నాడే, వీడు అసంసారిని ఎలా చెప్తాను నేను? శాస్త్రం లక్ష్యం ఏంటంటే నువ్వు ఉంటున్నటువంటి ఈ సంసారం అంతా ఒక ఒక డ్యాన్స్ రా, ఒక డ్రామారా, ఒక స్టేజ్ యాక్షన్ రా, ఒక మిథ్యరా, ఒక వితథన్ రా. ఈ సంసారం తుది కాదురా, అదే ఫైనల్ కాదురా, ఇది వచ్చిపోయేదిరా, ఆగమాపాయిరా, క్షణభంగురనరా. ఈ సంసారంకి ఏ విధంగా ఎన్నో రకాల మార్పులతో ఉన్నది. నీ యొక్క స్వరూపము ఆత్మ ఎలా అవుతుంది? చేత పరమాత్మ ఈజ్ ఈక్వల్ టు జీవాత్మ ఈజ్ ఈక్వల్ టు అసంసారి. ది సంసారీ పార్ట్ ఆఫ్ యూ ఈస్ ద వన్ విచ్ యు ఆర్ మిస్టేకింగ్ ఫ్రమ్ ది యువర్ సెల్ఫ్. సో డోంట్ అటాచ్ ది సంసారిత్వం టు యువర్ ఆత్మ. దట్ ఈస్ ది జవాబ్. ఓకే. పరమాత్మ ఏ విధంగా అసంసారియో జీవాత్మ కూడా అసంసారి. అంటే పరమాత్మకి ఏ విధమైన అంటూ ఉండదో, సుఖ దుఃఖాలు ఉండవు, జీవుడికి కూడా సుఖ దుఃఖాలు ఉండవు. మరి అవి ఎక్స్పీరియన్స్లో ఉన్నాయి, ఉంటాయి. ఎక్స్పీరియన్స్లో నువ్వు దేహం అనుకుంటున్నంతసేపు ఉంటూనే ఉంటాయి. ఈ దేహేంద్రియ తాదాత్మ్యాన్ని, ఆబ్సెషన్ని వదులుకో అంటుంది శృతి. మూడవ వాదం ఏం చెప్పారు? మొదట జీవాత్మ పరమాత్మ
అనేక జీవాత్మలు ఒకటే పరమాత్మ కుదరదు. అద్వైతం దెబ్బతింటుంది. కాబట్టి ఒకటే జీవాత్మ, ఒకటే పరమాత్మ. ఒకటే జీవాత్మ అంటే సాక్షి ఆత్మ, చైతన్యం. జీవాత్మ సంసారి, పరమాత్మ సంసారి. అలా అయితే పరమాత్మ కూడా సంసారి అయిపోతాడు. అక్కర్లేదు. పరమాత్మ అసంసారిగానే ఉంటూ జీవాత్మని అసంసారి చేయడం సులభం. ఎందుకంటే వాడి యొక్క ఈ ఆచ్ఛాదన తీసేస్తే, వాడి తాలూకా ఈ భ్రాంతి తీసేస్తే వాడు సంసారత్వాన్ని తప్పించుకుంటాడు. మూడవది, శృతి చెప్తుంది స్వామి. శృతికి ఏం పోయింది? అలౌకికంగా బోధించేస్తూ ఉంటారు శృతిలో, జీవాత్మక దుఃఖం లేదని. మరి నా అనుభవం ఏమిటి? పొద్దున్న లేచిన నుంచి ఏదో కన్ఫ్యూషన్. స్టాక్ మార్కెట్లో ఇవాళ ఎంత పోయింది, దానివల్ల నేను పెట్టినటువంటి డబ్బుల్లో 15 లక్షల్లో 3 లక్షలు ఖాళీ. ఒకటే ఏడుపు పొద్దున్న నుంచి, దుఃఖం. మరో రకం మీమాంస సూత్రం ప్రకారంగా ప్రత్యక్ష ప్రమాణానికి శృతి భిన్నంగా ఉంటే ఆ శృతి వాక్యాన్ని తీసుకోవద్దంటారు మీమాంసకులు. శృతి చెప్పినది మన అనుభవంలో ఎలా ఉంటే తీసుకోండి అంటున్నారు. ఇంత పూర్వపక్షం అంటున్నారు. మన ప్రత్యక్ష అనుభవం ఏమిటి? దుఃఖము సుఖము వచ్చిపోతున్నాయి, మనకు తెలుస్తున్నాయి. మరి పరమాత్మ నేనవుతే నాకు దుఃఖం ఉండకూడదు, నాకు దుఃఖం కనబడుతోంది. వేదాంతం వినడానికి బాగానే ఉంది, కానీ ఎలాగా అంటే, ఇప్పుడు నేను వేదాంతం నేర్చుకుంటున్నాను. 8 ఏళ్లుగా అధ్యయన భారతిలో ఓ రోజు క్రమం తప్పకుండా గంటన్నర సేపు బాగా సుత్తి కొడుతున్నారు. అయినప్పటికీ కూడా నా దుఃఖమేం పోలేదు. ఎందుకు జీవాత్మ పరమాత్మ ఒకటంటారు మీరు అన్నారు. జవాబు, ఎవరికి బాబు దుఃఖం ఉన్నది అన్న. ఆలోచించి ఒకసారి. దుఃఖము ఎవరికి? ఆత్మక, అనాత్మక? అనాత్మకు ఉండే దుఃఖాలను, సుఖాలను, రాగద్వేషాలను, ద్వంద్వాలను నీవు సాక్షి చైతన్యం మీద ఆపాదిస్తున్నావు. అలా చూడడం వలన సంసర్గ అధ్యాత అంటారు. అంటే ఒక ఎర్రటి మందార పుష్పం ఒక ప్రిజం మీద పెడితే ఈ మందార పువ్వు వలన ఈ ప్రిజం కూడా ఎర్రగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ ప్రిజం అనేటటువంటిది ఆత్మ లేక సాక్షి చైతన్యం అవుతే, ఈ మందార పువ్వు అనేది శరీరము, దాని యొక్క రాగద్వేషాలు అవుతే శరీరం రాగద్వేషాలు ఆత్మలో ఉన్నట్టు అనిపిస్తున్నాయి. దీనిని సంసర్గ అధ్యాస. నిజానికి ఈ మందార పువ్వు అనేది కొంచెం పక్కన పెట్టి చూస్తే, అంటే మందార పువ్వు లేదనుకుని చూస్తే ఆ రంగు ఆత్మది కాదు. ఎప్పటికీ అనుభవించే నేనే ఆత్మను, అనుభవించబడే వస్తువును కాను. ఐఎమ్ ఎవర్ ద ఎక్స్పీరియన్సర్ అండ్ నెవర్ ద ఎక్స్పీరియన్స్డ్. స్టాండర్డ్ కొటేషన్ ఆఫ్ పరమార్థ. ఎప్పటికీ అనుభవించే ఆత్మ నేను, ఎన్నటికీ అనుభవించబడే ఆబ్జెక్ట్ వస్తువు కాను. ఐఎమ్ ఎవర్ ద ఎక్స్పీరియన్సర్, ద సబ్జెక్ట్, నెవర్ ద ఎక్స్పీరియన్స్డ్ ఆబ్జెక్ట్. ఇది ఆత్మ నిర్వచనం. ఆత్మ అనేది వస్తువు కాదు, కాబట్టి ఇంద్రియ గ్రాహ్యం కాదు. వస్తువు లేనప్పుడు ఈ అనుభవంలోకి రాదు. అనుభవం అసలు అనుభవంలో లేనికి రానటువంటి దానికి సుఖ దుఃఖాలు ఎలా అంటుకుంటాయి అయ్యా? ది సబ్జెక్ట్, ది ద్రష్ట is never affected. All the sukha dukkha's are only on about the దృశ్య. ఇవి 3 వాదనలు ఉన్నాయి. ఇంకా క్షణిక విజ్ఞానవాదులు వచ్చారు. వాళ్ళేంటన్నారు? ఆత్మ వస్తువు కాదన్నారు సార్ మీరు. కాదు. ఆత్మకు దుఃఖం అంటదన్నారు. అంటదు. ఓకే, ఆత్మకి పైనుంచి దుఃఖం అంటదండి, పర్వాలేదు. ఆత్మకి తనలో తానే సుఖ దుఃఖాలను అనుభవించవచ్చు కదా. ఆత్మ అనేది వస్తువు కాదు, కానీ ఆత్మ అనేటటువంటి తత్వంలోనే సుఖము లేక దుఃఖము లేక ద్వంద్వాలు ఉండి ఆత్మ తనే సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించవచ్చు కదా. ఆ అనుభవిస్తున్నటువంటి మనకు పైకి వస్తున్నాయేమో ఒకవేళ అని వాడు క్షణిక విజ్ఞానం వాడు. ఆత్మ తనను తాను అనుభవిస్తోంది అంటే ఆత్మ దుఃఖాన్ని కూడా అనుభవిస్తుంది. అందుకే ప్రశ్నోపనిషత్తు భాష్యంలో చెప్పారు, ఆత్మ తనను తాను తెలుసుకుంటుంది అన్నది కూడా అక్కర్లేదు.
ఆత్మ దేనిని తెలుసుకోదు, దేనిని తెలియ అన్నిటినీ ప్రకాశింపజేస్తుంది. దేనిని తెలుసుకోదు, తనను కూడా తను తెలుసుకోక్కర్లేదు. ఆత్మ దుఃఖ ఆత్మ తాలూకా దుఃఖం ప్రత్యక్ష విషయం. ఆత్మకు దుఃఖం ఉంది కాబట్టి దుఃఖానికి అతీతమైనటువంటి పరమాత్మతో మనము సమానము చేయలేము. మీరు చెప్తున్న పరమాత్మ నిరాకార నిర్గుణ పరతత్వము. ఈ ఆత్మకి సుఖ దుఃఖాలు, తనలోనున్న సుఖ దుఃఖాలు తను అనుభవిస్తుంది అంటున్నారు ఈ వాదం. జవాబు ఏం చెప్తున్నారు ఆయన? కర్మ కర్తృ విరోధాత్. కర్తృకర్మ విరోధాత్. ఆత్మ తనను తాను అనుభవిస్తున్నది అన్నారు మీరు. ఓ ఈ క్షణిక విజ్ఞానవాదులు వింటున్నారా? ఆత్మ తనను తాను అనుభవిస్తోంది, తనను తాను తనలో ఉన్న సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తోంది అన్నారే, ఆ వాక్యము తన్న, అది సరికాదు. నతదస్తి, ఆ విధంగా లేదు. ఈ వాక్యంతో ఆత్మ అనుభవించే నేను, అనుభవించబడే వస్తువు రెండు అవ్వాలి. అంటే అనుభవించేటటువంటి ఆత్మ, అనుభవించబడే వస్తువు రెండు ఒకటే అవ్వాలి. ఎందుకంటే నేనే కర్త, నేనే కర్మ. కర్తృకర్మ విరోధార్థం. చూడండి, కనులతో చూస్తున్నారు. కనులు తనను తాను చూసుకోగలవా? ఎప్పుడన్నా ట్రై చేశారేమిటి? మీ కళ్ళతో మిమ్మల్ని మీరు చూసుకోగలరు. భోజనం తింటున్నారు, మిమ్మల్ని మీరే తినగలరా? తినే వ్యక్తి తనను తాను తినలేడు. చూచే కనులు తనను తాను చూచుకోవు. అంటే కర్త కర్మ ఒకటే అయ్యే అవకాశం లేదు. అంచేత మీరు చెప్పినట్లుగా ఆత్మ తన దుఃఖాన్ని సుఖాన్ని తనే, తనే దుఃఖాన్ని సుఖాన్ని లోపల ఉన్నదాన్ని అనుభవిస్తుంది. అంటే కర్తృ కర్మ విరోధము వలన, ఫర్ ఎగ్జాంపుల్, తన కనులు ఏ కనులైతే చూస్తున్నాయో ప్రపంచాన్ని, ఆ కనులు తననే చూడలేవు. అంటే ఎవరైతే ద్రష్టయో ఆ ద్రష్ట దృశ్యాన్ని చూడగలదు, కానీ ద్రష్ట ఆ ద్రష్టనే చూడలేదు. టెలిస్కోప్ ఉంది, ఇలా చూస్తున్నాం గ్రహాలు. చాలా పెద్ద గ్రహం కన్నా ఆ టెలిస్కోపులో గ్రహాన్ని చూస్తున్న కన్నుని ఈ టెలిస్కోప్ చూడగలదా? ఎందుకంటే ఈ వస్తువులు టెలిస్కోప్ కన్నా వెనకనున్న తత్వము కనుక. అప్పుడు వాళ్ళు ఏంటన్నారు? ఓ పని చేద్దాం సార్, ఆత్మలో కొన్ని భాగాలు చెప్దాం, ఒక భాగము ఇంకో భాగాన్ని చూసుకోవచ్చుగా. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఓ భాగం చెయ్యి ఉంది, నా కన్ను ఉంది, నా కన్నుతో నేను చెయ్యి చూసుకున్నాను. రెండు భాగాలు చెప్పండి. ఆత్మలో కొన్ని భాగాలు ఉన్నాయి. ఒక భాగంలో సుఖ దుఃఖాలు ఉన్నాయి, ఇంకో భాగంలో చైతన్యం ఉంది. ఆ చైతన్యంతో ఈ సుఖ దుఃఖాలను తెలుసుకుంటుంది. ఆత్మయ కర్త కర్మగా ఉండాలంటే ఆత్మలో ఒక భాగాన్ని కర్తగాను, మరో భాగాన్ని కర్మగాను తీసుకొని చెప్పొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూపించి, మీరు కన్ను దృష్టాంతం ఇచ్చారా? నేను కంటితో చేతిని చూచుచున్నాను, బాగుంది, ఓకే. చూడడమే కాదు, నేను ఈ చేతితో కంటిని ముట్టుకొని కన్నున్నదని తెలుసుకుంటున్నాను, అది బాగానే ఉంది. అంటే ఆత్మలో భాగాలు ఉన్నాయి. నేను ఆత్మలో ఒక భాగం చూస్తోంది, ఇంకో భాగం చూడబడుతుంది. చూస్తోంది, చూడబడుతుంది. ఒకటి ద్రష్ట, ఇంకొకటి దృశ్యం. అలా చెప్పొద్దా? చెప్పొచ్చు కదా. చాలా బాగుంది మీ జవాబు. ఇది కానీ ఒప్పుకోగలిగి ఉంటే చాలా బాగుంది, కానీ దురదృష్టవశాత్తు అది సాధ్యపడదు అన్నారు ఆచార్యులు. ఎందుకు సాధ్యపడదు? ఆత్మకు భాగాలు లేవు. ఆత్మ నిష్కలము. దేర్ ఆర్ నో పార్ట్స్ ఇన్ ద ఆత్మ. సపర్యగా శుక్రమకాయమవ్రణం అంటూ ఈశావాస్యంలో సపర్యగా శుక్రం అకాయం అవ్రణం. దాని శరీరము లేదు, దాని గాయాలు లేవు, భాగాలు లేవు. ఆత్మకు భాగాలు లేవు. ఆత్మ నిర్వికల్పము, ఏ వికల్పాలు లేవు. ఆత్మ నిష్కలము, ఏ భాగములు లేవు. అందువల్ల ఆత్మలో ఒక భాగం దుఃఖాన్ని అనుభవిస్తూ ఇంకో భాగంతో తెలుసుకుంటున్నది అనేటటువంటి వాదన క్యాన్సిల్ అయిపోయింది.
దీనితో క్షణిక విజ్ఞానవాదన కూడా కొట్టివేయబడి. సగటు మానవునిగా సాధారణ లౌకికవాదాలు అంటే చర్వాకులు ఇలాంటి వాళ్ళు లౌకికులు వాళ్ళు. ఆ చార్వాకులు వాళ్ళు మూడు వాదనలు లేవ్ చేశారు. ఏమిటి ఏమిటి లెవెల్ చేశారు? ఒకటి ఏంటంటే జీవాత్మ ఒక, పరమాత్మ ఒకటి, జీవాత్మలు అనేకము, ఒక సూర్యుడు అనేకమైనటువంటి కళలో ప్రకాశిస్తున్నాడు అన్నట్టు చెప్పుకుందాం. కుదరదు. ఎందుకు? ఏకమేవా అద్వయం బ్రహ్మ నేహనానాస్తి కించన. బ్రహ్మ ఏవ ఇదమగ్ర ఆసీత్. ఇవన్నీ చెప్పడంలో బ్రహ్మ ఎప్పుడూ ఒక్కటే. అందులో ఎక్కువ అనేక జీవాత్మలు, ఒక పరమాత్మ ఉండే ప్రసక్తి లేదు. అయితే అన్ని జీవాత్మలను ప్రకాశింపచేసే ఏకైక చైతన్య తత్వము సాక్షి చైతన్యం అన్నిటా ఒక్కటే. ఇలా చెప్తారు, బాగానే ఉంది. కానీ రెండో వాదన వాళ్ళది ఏమిటి? లోకాయతులు. లోకాయత్స్ అంటే లౌకికవాదులు, చార్వాకులు ఇలాంటి వాళ్ళు. జీవాత్మ దుఃఖభూయిష్టమైనది, పరమాత్మ అనే దాంట్లో ఏ దుఃఖానికి ఆస్కారం లేదు. ఈ రెండు ఒకటంటే మన దుఃఖాలన్నీ పరమాత్మలో కూడా ఉన్నట్టు చెప్పాల్సి వస్తుంది. నేను ఆర్డినరీ సంసారిని అయితే ఆ పరమాత్మ మహాసంసారి అయిపోతాడు. మీరు ఇప్పుడు మా సంసారంలో అంకెని మరొకటి పెంచారు పరమాత్మని ఇక్కడ తీసుకురావడం వల్ల అన్నమ్మ. అంటే పరమాత్మను కూడా మహాసంసారి అని చెప్పాల్సి వస్తుంది అని మనం వాళ్ళు అలా అంటే ఇలా చెప్పాల్సి వస్తుంది. అప్పుడేమిటి? జీవాత్మ పరమాత్మ ఒకటే అంటే సరిగా అర్థం చేసుకో. డోంట్ డిగ్రేడ్ ద పరమాత్మ టు ద లెవెల్ ఆఫ్ ద జీవాత్మ అండ్ మేక్ హిమ్ సంసారి. దట్ ఈస్ నాట్ వేదాంతాస్ అటెంప్ట్. వేదాంతాస్ emphasis is to elevate the జీవాత్మ ఫెలో and then make him Paramatma. He is already Paramatma. To make you understand, he is Paramatma. జీవాత్మలో, ఈ జీవునిలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి సాక్షి చైతన్యము, మారని భాగము. ఇంకొకటి మారేటటువంటి భాగము, అనాత్మ భాగము. దేహాదులు, వాటికి సంబంధించిన ద్వంద్వాలు, రాగద్వేషాలు అనేటటువంటి భిన్నత్వము. ఈ భిన్నత్వం, మారేటటువంటి తత్వము మారని తత్వం మీద ఆధారపడి ఉన్నది. మారే ప్రపంచంలో మారని తత్వమే సత్యము. అదే ఆత్మ, అది పరమాత్మ ఒక్కటే. అలా చెప్తే ఆ పరమాత్మ సంసారి అక్కర్లేదు, జీవాత్మ దుఃఖాలతో కష్టపడక్కర్లేదు. ఈ జీవాత్మ పరమాత్మని ఏదో నాటికి తెలుసుకొని తన యొక్క స్వరూపాన్ని తెలుసుకొని దుఃఖ నివృత్తిని, ఏమిటా దుఃఖ నివృత్తి? ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. అందరూ కోరుకునేది అదే. ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి అంటూ ఈ రెండో వాదన, లోకాయతుల వాదన కట్ చేశారు. తర్వాత మూడో వాదనలో శృతికి ఏముందంటే ఆయన శృతి చెప్పేస్తూ ఉంటుంది, నీకేం దుఃఖం లేదురా, దొట్టి మిచ్చరా. అక్కడ భార్య చనిపోయి ఏడుస్తుంటే దుఃఖం లేదంటారేంటి ఓ పక్కనే? నా అనుభవం వేరేగా ఉంది. శృతి చెప్పిందంతా మేము ఎస్తం చెప్పడానికి ఇక్కడ కూర్చోలేదు. మీమాంస సూత్రం ప్రకారంగా శృతి చెప్పిందంటే ప్రత్యక్షంగా అది నా నిజం అవుతేనే మేము నమ్ముతాం, లేకపోతే మేము నమ్మం అన్నారు వాళ్ళు. నిజమే కదా, మనకి అలాగే అనిపిస్తుంది. నాకు దుఃఖం లేదని చెప్తుంది వేదం. మరి వేదాంతం తెల్లారి లేస్తే దుఃఖాలు సుఖాలు కలుగుతూనే ఉన్నాయి. ఈ మిశ్రమంలో నేను కొట్టుమిట్టాడుతూ కింద మీద పడి కొట్టుకుంటున్నాను. మరి ఎలాగా అంటే, దుఃఖము ఎవరికి? ఆలోచించు ఒక్కసారి. ఒక్కసారి ఆలోచించు. సుఖము ఎవరికి? దుఃఖం ఎవరికి? వేలు పెయినింగ్. వాట్ ఈస్ పెయినింగ్? ఫింగర్. హూస్ ఫింగర్? మై ఫింగర్. హార్ట్ ఈస్ పెయినింగ్. హూస్ హార్ట్? మై హార్ట్. కిడ్నీ ఈజ్ ఆపరేటెడ్. హూస్ కిడ్నీ? మై కిడ్నీ. పైనున్న వాటిని, లోపలున్న వాటిని మై అంటున్నారు. మనస్సు బాగులేదు. మై మైండ్ ఈస్ నాట్ కామ్. అన్ని మై మై అంటున్నావు. మరి అయ్యెవరా? అయ్యెవరు? అయి ఉంటేనే కదా మై వస్తుంది. ఎవరా అయ్యి?
ఈ సంఘాతం మొత్తం అంతా కలిపేద్దామండి, అదే అయ్యండి అని. మరి దానికి ప్రాణం, దానికి ఒకవేళ చైతన్యం లేకపోతే దాన్ని ఎవరన్నా అయ్యి అంటున్నారా, కాస్ట్, లేకపోతే కార్ప్స్ అంటున్నారా, శవం అంటున్నారా? సో అది అయి కాదు. అన్నీ కలిపినా కూడా ఎక్కడైనా రూల్ ఏమిటంటే సంఘాతము సంఘాతము కొరకు కాదు, సంఘాత స్వామి కొరకు. కార్ అసెంబ్లీ ఇస్ నాట్ ఫర్ కార్ అసెంబ్లర్స్. ఆ పార్ట్స్ చేసే వాళ్ళ కోసం కార్ తయారు చేయరు. వాడు కార్ అసెంబ్లీ ఈజ్ ఫర్ ది స్వామి ఆఫ్ ద కార్ హూ ఓన్స్ ద కార్. లైక్ దట్ ఈ సంఘాతం, దేహేంద్రియ సంఘాతం అన్నది అనుభవించేటటువంటి ఆ ఆత్మ ఏదుందో దా దానికోసము. ఎప్పటికీ నేను అనుభవించే ఆత్మను, ఎన్నటికీ అనుభవించబడే వస్తువును కాను. If you develop this concept, any pain or sorrow or pleasure will not be taken over by you. They will not take you over. And you will be detached and watching as a sakshi. सुखदुःखे समे कृत्वा लाभालाभौ जय जयौ ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि. ఎన్నో శ్లోకాలు ఇలాగే చెప్తున్నారు. ఆత్మ నిర్వచనం ఏమిటి? ఎప్పటికీ అనుభవించేటటువంటి తత్వమే ఆత్మ. అ- అది నేను. అనుభవించబడే ఆబ్జెక్ట్, వస్తువు కాను. ఐఎమ్ ఐఎమ్ నాట్ ఓమాక్ట్. దీస్ ఆర్ ఓమాక్ట్స్ అంటే ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్స్ అన్ని కూడా బయట ఉన్నాయి. ఆ విధంగా ఏం చెప్పారు? సుఖ దుఃఖాలు ఆత్మ అనుభవించుట లేదు. నువ్వు అనుకున్నట్టుగా ఈ సుఖ దుఃఖాలు ఆత్మవి కావు. లోకంలో అందరూ అదే అనుకుంటారు. నా మనసు దుఃఖంగా ఉంటే ఆత్మ కూడా దుఃఖంగా ఉందనుకుంటారు. సంసర్గ అధ్యాస చెప్పాను. ప్రిజమును, రెడ్ కలర్ ఫ్లవర్. ఇప్పుడు క్షణిక విజ్ఞానవాదులు వచ్చారు, లోకాయత్తులు వెళ్ళిపోయారు. క్షణిక విజ్ఞానవాదులు ఆత్మ తనను తాను అనుభవించవచ్చు కదా, పైన ఉన్నవాడు అనుభవించదని చెప్పారు. ఆత్మకు అంటవన్నారు. కొంత తనలో తాను అనుభవిస్తుందేమో దుఃఖాన్ని, సుఖాన్ని. అంటే ఏంటి? తనలో తాను అనుభవించాలంటే అదే కర్త, అదే కర్మ అవ్వాలి. నీ కన్ను చూస్తుందా? నిన్ను నువ్వు తినిస్తున్నావా? టెలిస్కోప్తో నువ్వు చూస్తున్న దృశ్యాలు, చూపిస్తున్నటువంటి టెలిస్కోప్ నీ కన్ను చూస్తుందా? ద్రష్ట దృశ్యాన్ని చూస్తాడు కానీ దృశ్యమైనటువంటి ఆబ్జెక్ట్ ద్రష్టను ఎలా చూస్తుంది? కర్త కర్మ ఒకటే అవడానికి వీల్లేదు. ఇంకోటి సరే, సరే, ఓ పని చేద్దామండి. ఆత్మలో కొన్ని పార్ట్స్ చెప్దాము. ఒక పార్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, అది చైతన్యము, దానిలో ఏమీ సుఖ దుఃఖాలు లేవు. ఇంకా మిగతా పార్ట్లన్నీ సుఖ దుఃఖాలతో అలమటిస్తున్నాయండి మన శరీర భాగాల్లాగా. ఒక ఏదైతే చైతన్యంగా ఉన్నదో, సుఖ దుఃఖాలకు అతీతంగా ఉన్నదో, అది మీరు చెప్పినటువంటి ఆత్మ. అది పరమాత్మలాగే ఉంది. అదో ఈ మిగతా భాగాలన్నింటినీ ఆత్మ అదే అనుభవిస్తుంది. అరే, ఆత్మ కర్త కాదు, భోక్త కాదు. సుఖ దుఃఖాలను అనుభవించడానికి ఆత్మలో భాగాలు లేవు. ఆత్మ నిరంశత్వాత్, నిర్వికల్పాత్, నిర్వికల్పాత్, నిష్కలత్వాత్. మూడు మాటలు చెప్పారు. నిరంశత్వాత్, ఆత్మకు అంశములు చెప్పకూడదు. నిర్వికల్పత్వాత్, వికల్పములు, మార్పులు చెప్పకూడదు. నిష్కలత్వాత్, కళ అంటే పార్ట్, నో పార్ట్స్, నో అవయవాలు, నో అంగి బిజినెస్ అని అది కూడా కొట్టేశారు. అటు వరకు రివ్యూ చేశాను చెప్పింది. ఐదు, మూడు లోకాయతులవి, రెండు క్షణిక విజ్ఞానవాదులు. ఇక తర్కశాస్త్రం వాళ్ళు వచ్చారు. శంకరుల వారి వాదన తప్పు రావడంతోనే వాళ్ళు అలా చెప్పారు. శంకరుల వారి నమ్మకండి, ఆయన అన్ని అలాగే చెప్పేస్తూ ఉంటారు. ఆయన ఆయన వాదన తప్పు. ఎసెంట్రిక్ ఆర్గ్యుమెంట్ అన్నారు వాళ్ళు. ఆత్మకు దుఃఖం లేదు, జీవాత్మ పరమాత్మతో సమానం అన్నది తప్పు. ఆత్మకు దుఃఖం లేదంటున్నారు ఆయన, దుఃఖం ఉందంటున్నాం మేము. జీవాత్మ పరమాత్మ ఒకటని అంటున్నారు గురుగారు, అది మేము తర్కశాస్త్రం ప్రకారం ఆత్మకు దుఃఖం ఉంది అంటే రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు ఉన్నాయి. ఎవరి వాదన ఇది ఫైనల్ కాదు, తర్కశాస్త్రం వాళ్ళ వాదన. బాబు తర్కశాస్త్రీయులు, మీ తర్కశాస్త్రంలో
బోలెడు లొసుగులు, గంపెడు లొసుగులు ఉన్నాయి. మీ తర్కశాస్త్రాన్ని ఎవరు తీసుకుంటారు? అందులో కొన్ని కొన్ని ఎత్తి చూపిస్తాను చూడండి. ఈ తర్కశాస్త్రంలో ఉండేటటువంటి లొసుగులు. ముందు వీటికి ఆన్సర్లు వెతుక్కోండి. తర్వాత ఆత్మక దుఃఖం ఉన్నదని ప్రూవ్ చేదురు గాని. ఆ, ఆత్మ నిత్యం అన్నారు మీరు. ఓకే, నిత్యమా కదా? తర్కశాస్త్రంలో ఆత్మ నిత్యం. ఆత్మకు దుఃఖం ఉందా ఉన్నదని ఇప్పుడే చెప్పాంగా. అంటే లక్షణం ఉందా? ఆ, దుఃఖం లక్షణమే కదా, ఎట్రిబ్యూటే కదా. ఆత్మకి దుఃఖం అంటే ఆత్మ నిత్యం అవ్వకంటున్నారు. ఆత్మకి లక్షణం లేక దుఃఖం ఉన్నదంటున్నారు. అంటే ఆత్మ గుణి, దుఃఖం గుణం. గుణి అంటే గుణమును కలిగి ఉన్నది. అగ్ని గుణి, వేడిమి గుణం. అలా ఆత్మ అనేటటువంటిది నిత్యమైన ఆత్మ గుణిగారు, దుఃఖమేమోను గుణము. గుణి గుణము విడదీయ రానివి అని చెప్తున్నామండి మేము అన్నారు. అంటే ఏంటి? ఆత్మగారు గుణి, దుఃఖం ఆయన తలొక గుణము. గుణి గుణము విడదీయరానివి. కాబట్టి ఆత్మ నిత్యం అనే మేము ఒప్పుకుంటున్నాము, గుణమేమో దుఃఖం అంటున్నాము. అయితే అప్పుడు ఏంటవుతుంది? దుఃఖం నిత్యమా అనిత్యమా? నానా, నిన్నే అడుగుతున్నా. ఓ తార్కిక, దుఃఖము నిత్యమా అనిత్యమా? ఎప్పుడు ఎడుతున్నావేటే? అబ్బే, వస్తుంది సార్, పోతుంది సార్ అంటే దుఃఖం అనిత్యం. నువ్వేంటన్నావు ఇందాకలా? దుఃఖము ఆత్మ యొక్క గుణము అన్నావు. ఆత్మ ఏంటన్నావు? నిత్యం అన్నావు. దుఃఖాన్ని ఏంటన్నావు ఇప్పుడు? అనిత్యం అన్నావు. అనిత్యమైనటువంటి దుఃఖము, నిత్యమైన ఆత్మ రెండు ఒకటి కలిసి ఎలా ఉంటాయి? అగ్ని తీసుకో. అగ్ని గుణి, వేడిమి గుణం. ఎప్పుడైనా వేడిమిని విడిచి అగ్ని ఉందా? అగ్ని ఎంత నిత్యమో దాని వేడిమి అంత నిత్యమే అవ్వాలి. నాడు అది తడి ఉంది, నీరుంది, తేమ, తడి చేయడం దాని తాలూకా లక్షణం. ఎప్పుడైనా తడి చేయనటువంటి నీరు ఎక్కడ చూసావా? అంటే గుణం ఎప్పుడైతే చెప్పావో ఆ గుణి గుణంను వేరు చేయలేవు. ఆ రెండు కలిసే ఉంటాయి. గుణము ఆ గుణము అంటే ఆ దుఃఖం లాంటివి అనిత్యాలవుతే ఆ గుణి కూడా అనిత్యమే అయిపోతుంది. ఆత్మకి దుఃఖం అనే గుణం ఉందని చెప్తే ఆత్మ అనిత్యం అని ఒప్పుకోవాలి. ఆత్మ నిత్యం అవ్వదు. అది ఒకటి. అక్కడితో వాళ్ళు ఊరుకుంటారా? తర్కశాస్త్రం వాళ్ళు. ఇంకొక ఆయన ఇంతకన్నా కొంచెం సీనియర్, పిహెచ్డి చేశాడు తర్కంలో, ఆయన వచ్చాడు. ఆయన అన్నాడు, తర్కశాస్త్రంలో ఆత్మను తర్కం ద్వారా నిరూపించేస్తామండి. వాళ్ళు అనేక దశలలో వాదించుకుంటూ వెళ్ళి బై లాజిక్, లొసీషియన్స్, న్యాయ అని కూడా అంటారు. వాళ్ళు నెమ్మదిగా ఈ లాజిక్ ప్రకారం ఆత్మని ఒక వాళ్ళ తర్కశాస్త్రంలో మెయిన్ ప్రమాణం ఏమిటి? అనుమాన ప్రమాణం. ఈ అనుమాన ప్రమాణంతో ఆత్మ అనేది ఉన్నది అంటూ అనుమేయము అంటారు. ఆత్మ అనుమేయము అని చెప్పాడు ఆయన. అంటే అనుమాన ప్రమాణం ద్వారా రకరకాల స్టెప్స్లో అనుమాన ప్రమాణాన్ని ఉపయోగించగా ఆ ఇన్ఫరెన్స్ ఫైనల్గా అక్కడ నిగమనం ఏమిటంటే ఆత్మ అనుమేయము, అనుమాన ప్రమాణానికి దొరుకుతుంది. దుఃఖం ఉందని ఇందాకలే వాళ్ళ గ్రూప్ వాళ్ళు చెప్పారు. అంటే ఒకటి ఆత్మ అనుమేయము, రెండవది దుఃఖం ఉంది అని చెప్పారు వాళ్ళు. సరే, ఇందాక ఆయనకన్నా కొంచెం భిన్నంగా చెప్పారు. ఆత్మ నిత్యం అనకుండా ఆత్మ అనుమేయం అన్నాడు. అంటే ఇక్కడ ఏంటన్నారు? ఓకే, దుఃఖం ప్రత్యక్షంగా నీకు అనుభవం అవుతుందా లేదా? అనుభవం కాలేదు. ఏది? ఆ వేడి పెనం మీద చేయిపెట్టు. అయ్యో, అనుభవం అయిందండి, కాలింది. ప్రత్యక్షంగా తెలుస్తోందండి. గుణం అండి బాబు, దుఃఖం ఏడుపుస్తుంది, బొబ్బలెక్కిపోయింది సార్ అంటే దుఃఖము గుణము అనుభవంలో ఉందా? ఉంది. మనసులో అనుభవం అవుతుందా? అనుభవం అవుతుంది. అనుమేయం అనేటటువంటిది ప్రత్యక్షమా లేక ఇన్ఫరెన్సా? అనుమేయం అంటే ఇన్ఫరెన్స్. అంటే ప్రత్యక్షమైనటువంటి గుణము, అనుమేయం అన్నటువంటి ఆత్మ ఒక దగ్గర ఎలా ఉంటాయిరా నాన్న? గుణం అంటున్నావు, ఓ పక్కన దుఃఖాన్ని. దుఃఖం అనేటటువంటిది ప్రత్యక్షము, ఆత్మ అనుమేయం అంటున్నావు. నువ్వు అనుమాన ప్రమాణం ద్వారా ఆత్మను పట్టుకున్నాను అన్నావు. అనుమేయ ప్రమాణం కంటికి తెలియదు, అది ఇన్ఫరెన్సే.
ఇక్కడ కొండలో నిప్పు కనిపిస్తే దానికి ప్రత్యక్షం అంటారు. పొగ చూసి నిప్పు ఉన్నది అంటే అనుమేయం అంటున్నాము. అంటే అక్కడ నిప్పు కంటికి కనపడలేదు, ప్రత్యక్షంగా తెలియలేదు. ప్రత్యక్షంగా తెలియనటువంటిది ఆత్మ అంటున్నావు. ప్రత్యక్షంగా తెలుస్తున్నవి దుఃఖాలు అంటున్నావు. ఈ దుఃఖాలు ప్రత్యక్షంగా ఉన్నవి అనుమానం ద్వారా రూఢి అయినటువంటి నిరూపించబడినటువంటి ఆత్మ రెండూ ఒక చోట ఎలా ఉంటాయిరా నాన్న? కొట్టేశారు. అర్థమైందా? మూడవది, ఈయనకన్నా ఇంకొంచెం డిఎస్సి చేశాడు ఆయన. తర్కంలో ఆయన వచ్చాడు. వచ్చి ఓ పని చేద్దాం సార్, ఇవన్నీ ఎందుకు కన్ఫ్యూషన్. ఆత్మ జడం, వస్తువులు జడం, ఇంద్రియాలు జడం, మనస్సు జడం, అంతా జడం. వీళ్ళు సాంఖ్యవాదులు. తర్కం సాంఖ్యం కలుపుతున్నారు వాడు. ఈ సాంఖ్యవాదులు అంటే అన్ని జడం నుంచే పుట్టాయి. జడం అంటే ప్రకృతి. ఆత్మ జడం, ఇంద్రియాలు జడం, మనస్సు జడం, వస్తువులు జడం, సర్వం జడం. జడం అంటే కదలదని చూడకండి. జడం మీన్స్ నాట్ మూవింగ్ అని కాదు. తన్ను తానుగా తెలుసుకోలేదు, ఇంకొక దానిని తెలుసుకోలేదు. అది చైతన్యం అంటే ఏమిటి? ఇట్ రికగ్నైజెస్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఇట్ ఆల్సో రికగ్నైజెస్ ద నైబరింగ్ ఎగ్జిస్టెన్స్ బై వన్ ఆర్ మోర్ ఆఫ్ ది ఇంద్రియాస్. దట్స్ ఓకే. అంటే తనను తాను తెలుసుకుంటూ ఇతర విషయములను తెలుసుకోగలగడము చైతన్యం. రైలు ఇంజన్ శక్తివంతమా కాదా? శక్తివంతం. అది ఎక్కడుందో దానికి తెలుస్తుందా? తెలియదు. పక్కన ఉన్నదాన్ని తెలుసుకుంటుందా? తెలుసుకోదు. చీమ ఉన్నది. చీమ రైలు ఇంజన్తో కంపేర్ చేస్తే శక్తివంతమైనది కాదు. కానీ అది ఎక్కడుందో దానికి తెలుస్తుందా? తెలుస్తుంది. ఎటుపక్క వెళ్ళాలో తెలుస్తుందా? ఎక్కడ ఆ, పంచదార రేణు ఉందో తెలుస్తుందా? దానికి తెలుస్తుంది. అంటే చైతన్యం. ఓకే. వీళ్ళ వాదనలో ఆత్మ జడము, ఇంద్రియాలు జడము, వస్తువులు జడము, మనస్సు జడము. ఈ జడమైనటువంటి ఆత్మ, ఈ మనస్సు జడము రెండు జడాలు కలిస్తే అక్కడ చైతన్యం పుడుతుందండి. ఎప్పుడైతే జడమైన ఆత్మ జడమైన మనస్సుతో తాదాత్మ్యం కలుస్తుందో, సంగం వస్తుందో, ఆ తరుణంలో అక్కడ తెలివి పుడుతుంది, లేక చైతన్యం పుడుతుంది. అప్పుడు అవి ఆ వస్తువులు తెలుస్తున్నాయి. అంటే ఆత్మ జడము, మనసు జడము, రెండు జడ పదార్థాలు అనేటువంటి ఆత్మ మనసు కలిస్తే వాటి కలయిక వలన చైతన్యం ఏర్పడుతుంది. ఆ చైతన్యం ఏర్పడినప్పుడు సుఖ దుఃఖాలను అనుభవంలోకి తెచ్చుకుంటుంది. చాలా సూపర్గా. జవాబేమిటి? నిరవయత్వాత్ అన్నారు. అంటే ఏమిటి? మీరేం చెప్తున్నారు? ఆత్మ ఒకటి, ఇదిగో ఈ ఒక పక్కన మనస్సు ఒకటి, ఈ రెండు కలిశాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు లేవు, ఆ విషయం నీకు తెలీదు. అలా చెప్తే నువ్వు అర్థం చేసుకోవు. కాబట్టి రెండు ఉన్నాయని అనుకో. అనుకుని రెండు సంయోగం చెందేయి. ఓకే. సంయోగము చేత ఏర్పడినటువంటి లక్షణము శాశ్వతముగా ఉండదు. తర్కశాస్త్రం అదే చెప్తుంది. రూపాలున్న రెండు వస్తువులు మాత్రమే కలవగలవు. ఒకటి రూపము ఉన్నది, ఒకటి రూపము లేనిది అంటే అవి కలవలేవు. టూ ఫిజికలీ ఎగ్జిస్టింగ్ థింగ్స్ విత్ నామ అండ్ రూప అండ్ ది సబ్స్టెన్స్ ఓన్లీ కెన్ మీట్. ఏ వన్ విచ్ ఇస్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్, నాట్ ఎ సబ్స్టెన్స్, ద అదర్ వన్ విచ్ ఇస్ ఎ సబ్స్టెన్స్, లైక్ ద మైండ్ విచ్ ఇస్ ఎక్స్పీరియన్సిబుల్, ది ఆత్మ విచ్ ఇస్ నాన్ ఎక్స్పీరియన్సిబుల్. దర్ టూ డిఫరెంట్ ఎంటిటీస్. ఈ రెండు కలుస్తాయి. కలిస్తే చైతన్యం ఏర్పడుతుందని నువ్వు చెప్తున్నావు. కలిసే అవకాశం లేదు. ఈ సూత్రం అన్నేమిటి? రూపాలున్న వస్తువులు మాత్రమే కలవగలవు. సూత్రం వన్. ఆత్మిక రూపం ఉన్నదా? లేదు. చూసావేంటి ఎప్పుడన్నా నువ్వు? అబ్బే లేదు సార్. మరి చూసినట్టు అనుమానం ఉందని? అబ్బే అది కూడా లేదు సార్. అనుభవం అవుతుందా? దుఃఖం అవుతుంది. ఇది ఇది ఎక్స్పీరియన్సబుల్, అది నాన్ ఎక్స్పీరియన్సబుల్. ఈ రెండు ఎలా కలుస్తాయి? కలిసే నీ తర్కం ప్రకారమే కలవు. రెండో సూత్రం, రూపం లేని ఆత్మ రూపమున్న మనసుతో కలుస్తుంది, సుఖ దుఃఖాలను పుట్టిస్తుంది అంటున్నావు. సంయోగం చెందాలి అంటే రెండు ఒకే టైప్ అయి ఉండాలి, రెండు రూపం కలిగి ఉండాలి.
రెండు రూపములు కలిగి ఉన్నప్పుడు రెండు జడములను కలిపితే జడం వస్తుందా, లేకపోతే చైతన్యం వస్తుందా? ఎవరినైనా అడుగు. గో అండ్ ఆస్క్ ఎనీవన్ ఇన్ ద హోల్ వరల్డ్. జడమునకు జడము జోడిస్తే చైతన్యం ఎలా వస్తుంది? ఎవరా చెప్పారు? మీ గురుగారు ఎవరు? ఆ? ఎవరు? జడానికి జడం కలుపుతావా? కలపడానికేమో ఓ దానికి రూపం లేదా, ఇంకో దానికి రూపం ఉందా? రూపం లేని దాన్ని రూపం ఉన్నదంతా కలుపుతానంటావా? కలిపితే రెండు జడాలు కలిస్తే చైతన్యం వస్తుందంటావా? చాలు చాలే నీ వాదం అని చెప్పారు. దాంతో వాడు పడు. సో ఈ విధంగా మూడు రకాలైనటువంటి తర్కవాదులను ఖండించారు. ఇక జైనులు వచ్చారు. జైనులు ఊరుకుంటారా? సాధారణంగా ఆత్మ నిర్వికారం సర్వవ్యాపకం అని కదండి గురుగారు మీరు అంటున్నారు. ఎస్, ఆత్మ నిర్వికారం సర్వవ్యాపకం. మా వాదన చూడండి, ఆత్మ సర్వవ్యాపకం కాదు. అది ఆమ్ని ప్రజెంట్ కాదు, యూనివర్సల్ కాదు, సర్వగతం కాదు. ఆత్మ అమృతం కాదు. చూడండి, అంటే మనం చెప్తున్నటువంటి ఆత్మ సర్వగతము, సర్వవ్యాపకము, ఆమ్ని ప్రజెంట్, ఆమ్నిపోటెంట్. వీళ్ళ ఆత్మ అలాగ ఉండదట. సర్వవ్యాపకం కాదుట, అమృతం కాదుట. చచ్చిపోతూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది. ఆత్మ సర్వవ్యాపకం అనేది శరీరం పరిధి వరకేనండి. చైతన్యం, ఆత్మ అంటే మా ఉద్దేశంలో చైతన్యం. ఈ చైతన్యం శరీరం దాటితే చైతన్యం కనపడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చైతన్యం కనపడలేదుగా నాకు. ఇక్కడతో అయిపోయింది చైతన్యం. ఈ శరీరంతో పాటు ఆత్మ కూడా దీంట్లోనే ఉంది. ఈ శరీరం పోతే ఆ చైతన్యం కూడా పోతుంది. ఆత్మ పరిమాణము శరీరం అంత ఉంటుంది. దీనిని మధ్య పరిమాణం అంటాం. మీరంటున్న పరమాత్మ నుందే, ఆ పరమాత్మ పెద్ద పరిమాణం, దాన్ని విభువు అంటాము. అన్నిటికన్నా చిన్న పరిమాణం దాన్ని అణువు అంటాము. మధ్య పరిమాణంలో ఉన్న ఈ చైతన్యాన్ని మధ్య పరిమాణము అంటాం. అణువు, మధ్య, విభువు అని మూడు కింద క్లాసిఫై. ఓకే. యద్ సవయవం తద్ అనిత్యం ఘటవత్ అన్నారు జవాబులో. యత్ ఏ దేనికైతే స అవయవం అంటే దానికి పార్ట్ ఉంటే, తత్ అది అనిత్యం, అది అనిత్యము. ఎలాగా? ఘటవత్. దేనికైతే అవయవము రూపు ఉంటుందో అది నాశం అవుతుంది, అది అనిత్యం. నామం రూపం ఉన్న ప్రతిదానికి ఆది అంతములు ఉంటాయి అనేది మన అనుభవం. కొండ, దాన్ని పుట్టడానికి ముందు అది లేదు, పుట్టిన తర్వాత దాన్ని కొండ అన్నారు, తగిలిపోయింది. ఆ తర్వాత కూడా ఆ కొండను ఆ కొండ అనడం లేదు, మళ్ళీ ఏదో అయిపోయింది. సో ఆద్యంతాలు ఉన్నాయి అంటే అది సవయవం, నామరూపం కలిగి ఉంటుంది. అటువంటిది అవయవాలు ఉన్నది అనిత్యమని వేదం చెప్తుంది. ఆత్మ నిత్యమని అద్వైతవాదులే కాదు, తక్కిన ఆస్తికవాదులు కూడా ఆత్మనిత్యం ఒప్పుకుంటున్నారు కదా. అదిగో వాళ్ళందరూ వాదించిన వాళ్ళందరూ ఆత్మనిత్యమే నిత్యం సార్, నైయాయికు నిత్యం సార్. అయితే మీరేంటంటున్నారు ఇక్కడ జైనవాదులు? ఆత్మ అనిత్యము, అంత ఉంటుంది, దేహానికే పరిమితము, మధ్య పరిమాణం కలిగినది అంటున్నారు. ఆత్మ నిత్యం అవుతే అది నామరూపాతీతం అయి ఉండాలి, నిరవయం అయి ఉండాలి. అవయవం అయి ఉంటే అది అనిత్యం అవ్వాలి. నిత్యత్వము అవయవత్వము కలిసి ఉండలేవు. మీరు ఆత్మదేహానికే పరిమితం అంటే అప్పుడు సవయవత్వాన్ని అంటే లిమిట్ చేస్తున్నారు దాన్ని. అంటే ఇంతతో ఈ శరీరం దాటిన తర్వాత చైతన్యం లేదంటున్నారు మీరు. సవయ సవ అవయవత్వం, నిత్యత్వం ఒక చోట ఉండవు. కాబట్టి అది పనికి రాదు. ఒకటే ఒకటి ఉంది. వాదన 8. వీళ్ళు కూడా జైనుడే. అసాధారణ పరిస్థితులలో కలవచ్చండి. ఉదాహరణకు వజ్రము అన్నారు వాళ్ళు. అంటే ఏమిటి? అంటే వజ్రాన్ని ఆయన ఎప్పుడు పుట్టడం ముందు ఎప్పుడు చూడలేదు. వజ్రం పోవడం అనేది, అంటే విరిగిపోవడం అనేది ఉండదు వజ్రానికి అని వాళ్ళ భావన. వజ్రం అనేటటువంటి దానిలాగా ఆత్మ కూడా, అది ఆబ్జెక్ట్ అయినా అది సవయవమైనా సరే అది నిత్యము అంటున్నాం. వజ్రం నిత్యము.
ఎందుకు? పద్యం పగలగొట్టలేరు, పద్యం మొక్కలు చేయలేరు, పద్యంలో వజ్రాన్ని ఏమీ చేయలేము. కాబట్టి ఇది కూడా ఆత్మ కూడా అలాంటిదే, సవయవం. కానీ నామం రూపం ఉన్నాయి, కానీ దానికి నాశనం లేదు. మన కళ్ళతో మనం చూడనంత మాత్రాన అనిత్యం అని అనకుండా ఉండలేము. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు తీసుకో. సూర్యుడు నిత్యమా అనిత్యమా? నిత్యమా అనిత్యమా సూర్యుడు? రోజు కనబడుతున్నాడు. మా తాతగారికి కనిపించాడు. ఆ, అంత ముందు తాతగారు కూడా కనపడ్డాడు. అమ్మమ్మ గారు అందరూ సూర్యుడికి నమస్కారాలు పెట్టారు. లేకపోతే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా చూస్తారు. కానీ మనకు శాస్త్రపరంగా, వైజ్ఞానిక పరంగా సూర్యుని యొక్క అంతము ఎన్ని బిలియన్ ఇయర్స్ తర్వాత ఉన్నది అని తెలుస్తుంది. ఎందుకు? సూర్య భగవానుడు అని చెప్పేటటువంటి ఆదిత్యుడు, అది ఆది దైవంగా ఉండేటటువంటి కారణం. చైతన్యాంశం అలా ఉంచుంటే ఫిజికల్ది, సోలార్ ఆర్బ్ గోళం అనేది నాశాన్ని పొందే తీరుతుంది. అంతెందుకు? ఆ బ్రహ్మభువనాల్లోకా పునరావర్తిను అర్జున అని ముందే చెప్పేశారు భగవానుడు. అంటే బ్రహ్మగారి దగ్గర నుంచి అన్ని లోకాలు, అంటే ఇంక్లూడింగ్ సూర్యుడు, మళ్ళీ రీసైకిల్ అవ్వాల్సినవే, పోయేవే అని చెప్పున్నారు. కాబట్టి అంతటి నిత్యంగా కనిపిస్తున్న సూర్యుడే నాశనాన్ని పొందుతున్నాడు. కాబట్టి రూపము ఉండి అవయవం ఉంటే అది ఖచ్చితంగా అనిత్యం అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆత్మనిత్యం అంటున్నారు. సూర్య అనిత్య. వై? స అవయవత్వాత్. హౌ? ఘటవత్. There is only small difference between the Kunda and the Surya. Kunda lasts probably for a few days, Surya lasts few million years. That's the only difference. But otherwise, both are Savayavam, both are Anityam. ఈ సూత్ర ప్రకారంగా నువ్వు చెప్పిన వజ్రమే కాదు, వజ్రాన్ని మించిన వజ్ర, కోటి వజ్రాలకు సమానమైన ఆ సూర్యుడే అనిత్యం. చేత సవయవం అంటే ఆత్మ అనిత్యం అవుతుంది. ఇక్కడున్న అందరూ కూడా ఆత్మ నిత్యమని ఒప్పుకున్నారు. కాబట్టి మీ వాదన వీగిపోయింది. దీంతో ప్రవేశ భాష్యం అయిపోయింది.